Everyone, this is Dr. Spandana, pediatrician from UK. Welcome back to our channel. మళ్ళీ మీ ముందుకు ఒక హెల్తీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ తోటి వచ్చేసానండి. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి గ్లోయింగ్ అండ్ రేడియంట్ స్కిన్ ఉండాలి అని చాలా పెద్ద డ్రీమ్ ఉంటుంది కదండి. ఈ స్కిన్ని మనం అంత గ్లోయింగ్గా ఎలా చేసుకోవచ్చో అన్నది నేను మీకు చెప్తానన్నమాట. మీ అందరికీ తెలుసా, మనం తినే ఫుడ్ మన స్కిన్ యొక్క కాంప్లెక్షన్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని. సో మన టాపిక్ ఏంటి అని అంటే ఏ ఫుడ్ తీసుకుంటే మనకు చాలా మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుందో ఆ టాపిక్ పైన ఇవాల్టి డిస్కషన్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, డిలే చేయకుండా మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు, నా ఛానల్లో ఫ్రీ 90 days డైట్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. అది కంప్లీట్ కూడా అయింది. వీడియోస్ అన్నీ నేను డే 1 నుంచి డే 90 వరకు అప్లోడ్ చేశాను. ఇది వరకే చాలామంది హెల్తీగా తిని హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు. సో ఎవ్రీ వీక్ నేను వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తానండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైతే హెల్తీగా తిని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఇంకా డిలే చేయకుండా నేను నా వీడియోలో స్క్రోల్ చేసే వాట్సాప్ నంబర్ మీ ఏజ్, హైట్ అండ్ వెయిట్ నాకు మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తానండి. కాంటాక్ట్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలో. చాలామంది బ్లడ్ రిపోర్ట్స్ పెడుతున్నారు, కానీ నాకు కావాల్సిన విటమిన్స్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మటుకు దాంట్లో లేవన్నమాట. అందుకని నేను కాంటాక్ట్ చేసిన తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు నాకు మీ డీటెయిల్స్ మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. దాని తర్వాత నేను ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలో చెప్తానండి. మీరు ఆ బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీ రిపోర్ట్స్ని బట్టి నేను డైట్ స్టార్ట్ చేస్తాను. ఎలా స్టార్ట్ చేయాలి అన్నది నేను గైడ్ చేస్తాను, అండ్ ఎలా కంటిన్యూ చేయాలన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, హెల్తీగా తిని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో ఇంకా ఇవాల్టి టాపిక్ గ్లోయింగ్ స్కిన్. ప్రతి ఒక్కరికి అదొక పెద్ద డ్రీమ్ అన్నమాట. చాలా మంచి గ్లోయింగ్ స్కిన్ ఉండాలి, మన కాంప్లెక్షన్ చాలా మంచిగా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. సో మన బాడీలో బిగ్గెస్ట్ ఆర్గాన్ ఏది అంటే స్కిన్. మన స్కిన్ మన ఓవరాల్ హెల్త్ గురించి చెప్తుందన్నమాట. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్ డైట్ రిచ్ ఇన్ మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్తో ఉన్న బ్యాలెన్స్ డైట్ తీసుకున్నాము అని అంటే మన స్కిన్ యొక్క న్యాచురల్ హెల్త్ని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే మన స్కిన్ యొక్క ఏజింగ్ ప్రాసెస్ని తగ్గిస్తుంది, అండ్ ఇట్ గివ్స్ లైక్ అ న్యాచురల్ గ్లో టు అవర్ స్కిన్ అన్నమాట. సో మన 90 days డైట్ ప్లాన్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. ఎవరైతే మన డైట్ చేసినప్పుడు చాలామంది నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, మేడం మా స్కిన్లో న్యాచురల్ గ్లో చాలా పెరిగింది అని చెప్పేసి. సో ఫుడ్ ఈజ్ అ మెయిన్ కీ ఫర్ న్యాచురల్ గ్లో ఫర్ యువర్ స్కిన్ అండి. ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకని నేను చెప్పేది ఏంటి అని అంటే వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం వాటర్ తీసుకుంటామో మన స్కిన్కి న్యాచురల్ మాయిశ్చర్ దొరుకుతుంది. దాంతోపాటు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఈజీగా ఫ్లష్ చేస్తుంది. దట్ టు ఇట్ గివ్స్ ఎలాస్టిసిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ టు ద స్కిన్ అన్నమాట. అందుకని లేడీస్ అయితే లైక్ ఉమెన్ అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. జెంట్స్ అయితే అట్లీస్ట్ 3.5 liters ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవాలన్నమాట. దీంతోపాటు వాటర్ రిచ్ ఉన్న వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కుకుంబర్, వాటర్ మెలన్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కూడా మీ స్కిన్కి మంచి హైడ్రేషన్ దొరుకుతుంది. టాక్ అబౌట్ టాప్ ఫుడ్స్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. మన టాప్ ఫుడ్స్లో ఫస్ట్ ఫుడ్ వచ్చేసేసి అవకాడోస్లో హెల్తీ ఫ్యాట్స్ ఉండడం వల్ల మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్గా యూస్ అవుతుంది. దట్ టు ఇట్ ఇంక్రీజెస్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద స్కిన్. ఇంకా దీంట్లో విటమిన్ ఈ అండ్ విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ని ఏదన్నా ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ద నెక్స్ట్ ఫుడ్ ఆన్ ద లిస్ట్ ఈస్ బెల్ పెప్పర్స్లో విటమిన్ సి చాలా ఎక్కువ ప్రపోర్షన్లో ఉంటుంది. సో ఈ విటమిన్ సి మన బాడీకి
మన స్కిన్లో కొల్లాజన్ ప్రొడక్షన్ని ఎక్కువ చేస్తుంది అనమాట. ఈ కొల్లాజన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మన స్కిన్ యొక్క థిక్నెస్ని మెయింటైన్ చేయడానికి, దాంతోపాటు ఇది మంచి ప్రోటీన్ అండి. ఈ ప్రోటీన్ మన స్కిన్ గ్రేస్ఫుల్గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ బెల్ పెప్పర్స్ ఇప్పుడు మార్కెట్లో, బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్స్, ఈ క్యాప్సికమ్ మార్కెట్లో డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంది. రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్స్లో అవైలబుల్గా ఉందన్నమాట. దాంతోపాటు ఈ బెల్ పెప్పర్స్లో విటమిన్ B6 అండ్ ఫోలేట్ అండ్ కెరటినాయిడ్స్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల మన స్కిన్ ఏజింగ్ని రెడ్యూస్ చేస్తుంది. దాంతోపాటు ఇట్ రెడ్యూసెస్ అవర్ స్కిన్ డ్రైనెస్ అండ్ రింకిల్స్, మన స్కిన్ పైన రింకిల్స్ రాకుండా కాపాడుతుంది. ద నెక్స్ట్ ఫుడ్ ఈస్ స్వీట్ పొటాటో. ఈ స్వీట్ పొటాటోలో ఎక్కువ మోతాదులో మనము బీటా క్యారోటిన్ చూస్తాము. ఎప్పుడైతే ఈ బీటా క్యారోటిన్ మన బాడీలోకి వెళ్తుందో అది విటమిన్ ఏగా మెటబలైజ్ అవుతుంది. అలా మెటబలైజ్ అయినప్పుడు ఈ బీటా క్యారోటిన్ అండ్ విటమిన్ ఏ మన బాడీకి ఒక న్యాచురల్ సన్ స్క్రీన్గా హెల్ప్ అవుతుంది అనమాట. ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ స్కిన్ ఫ్రమ్ యూవీ డ్యామేజ్, మన సన్లైట్ నుంచి మన స్కిన్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ అవుతుంది. దానికి టిష్యూ రీజనరేషన్ జరుగుతుంది అనమాట. టిష్యూ రీజనరేషన్ అంటే మన స్కిన్లో ఓల్డ్ సెల్స్ని రిమూవ్ చేసేసి న్యూ సెల్స్ని ప్రొడక్షన్ చేయడం వల్ల మన స్కిన్కి న్యాచురల్ గ్లో వస్తుంది. ఇంకా ఈ బీటా క్యారోటిన్ ఏ ఫుడ్స్లో ఉంటుంది అని అంటే క్యారెట్స్లో, ప్లమ్స్లో, మెలన్స్లో, దట్టు బెల్ పెప్పర్స్లో కూడా ఎక్కువగా చూడొచ్చు. సో ఈ ఫుడ్స్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మన స్కిన్ పైన ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి నట్స్ అండ్ సీడ్స్. ఆల్మండ్స్, వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషలీ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాల్నట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అవర్ స్కిన్ గ్లో. సన్ఫ్లవర్ సీడ్స్లో we will get natural vitamin E, zinc and natural fatty acids ఉండడం వల్ల మన స్కిన్ని ఎటువంటి కార్సినోజెనిక్ డ్యామేజ్ కాకుండా సన్లైట్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ ఇట్ ఆల్సో రెడ్యూసెస్ ద రింకిల్స్ ఆఫ్ అవర్ స్కిన్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే వాల్నట్స్. వాల్నట్స్ ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అండి. వాల్నట్స్ తినడం వల్ల మన బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా ఉంటుందని చెప్తారు. సో వాల్నట్స్ బ్రెయిన్కే కాదండి, ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ స్కిన్ అండ్ న్యాచురల్ గ్లో టు యువర్ స్కిన్ అనమాట. సో ఈ వాల్నట్స్లో విటమిన్ ఈ, సెలీనియం, ఈ నట్స్లో ఇవన్నీ ఎక్కువ మోతాదులో దొరకడం వల్ల మన స్కిన్కి న్యాచురల్ గ్లోతో పాటు ఇట్ రెడ్యూసెస్ ద రింకిల్స్ ఆన్ అవర్ స్కిన్ అనమాట. ఈ నట్స్ని మనం సలాడ్ రూపంలోనో, స్మూతీ రూపంలోనో మన డైట్లో ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాము. సో అందుకనే మన డైట్ ఫాలో అయినప్పుడు చాలామంది న్యాచురల్ గ్లోని ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. The next food వచ్చేసి green tea. We all know green tea is very good healthy drink and it increases the metabolism of the body and it helps in weight loss. గ్రీన్ టీలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే పాలిఫినాల్స్ అండ్ క్యాటచిన్స్ అని ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ యొక్క బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ బికాస్ ఆఫ్ దాట్ మన స్కిన్కి న్యాచురల్ ఆక్సిజన్ని ఎక్కువగా అందిస్తుంది అండ్ న్యూట్రియన్స్ ఆల్సో గోస్ ఇన్ గుడ్ ప్రపోర్షన్. సో అందుకని మనకు హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ రావడానికి హెల్ప్ అవుతుంది. One is tomatoes. We all know tomatoes are very rich in glycopene. ఈ గ్లైకోపెయిన్ ఉండడం వల్ల మన స్కిన్ని సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ దీంట్లో విటమిన్ సి కూడా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి దెర్ ఈస్ అ గుడ్ ప్రొడక్షన్ ఆఫ్ కొలాజన్. కొలాజన్ ఎక్కువ ఉండడం వల్ల మన స్కిన్కి న్యాచురల్ గ్రేస్ని ఇస్తుంది. దాంతోపాటు మన స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ అనగానే చాలామంది చాక్లెట్ ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పేసి ఏ చాక్లెట్ అంటే ఆ చాక్లెట్ తింటారేమో. కాదండి, ఎస్పెషలీ డార్క్ చాక్లెట్లో 70% ఆఫ్ కోకో ఉన్నదే తీసుకోవాలి. సో డార్క్ చాక్లెట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫ్లావెనాల్స్ అని ఎక్కువగా లభించడం వల్ల మన స్కిన్కి ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ ఫ్లో టు అవర్ స్కిన్ అండ్ మన స్కిన్ ఏజింగ్ ప్రాసెస్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ఇట్ ఆల్సో గివ్స్ న్యాచురల్ మాయిశ్చర్ టు ద స్కిన్ అండ్ ఇట్ రెడ్యూసెస్ ద రింకిల్స్ ఆఫ్ ద స్కిన్ అనమాట. సో ఎవరైతే చాక్లెట్ తినాలి అని అనుకుంటారో 70% ఉన్న కోకో ఉన్న డార్క్ చాక్లెట్నే ప్రిఫర్ చేయండి. ఎప్పుడన్నా మీకు స్నాక్గా తినాలి అనిపిస్తే ట్రై టు ఈట్ డార్క్ చాక్లెట్.
ఇంకా వేరే ఫుడ్స్ ఏవేవి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని అంటే స్పినాచ్, berries, like salmon fish, like a fatty fish which contains omega-3 fatty acids. బెర్రీస్లో వచ్చేసి స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, వీటన్నిటిలో ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఈ ఫుడ్స్ అన్నీ మీ స్కిన్కి న్యాచురల్ గ్లోని ఇస్తుందన్నమాట. ట్రై టు ఇంక్లూడ్ ఆల్ దిస్ ఫుడ్స్ ఇన్ ద డైట్. మీకు ఇవన్నీ ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలని ఇబ్బందిగా ఉంటే మా 90 days ప్లాన్లో ఈ ఫుడ్స్ అన్నీ ఉన్నాయండి. ఎవరైతే ఇంకా మా 90 days డైట్ ప్లాన్ స్టార్ట్ చేయలేదో ఒకసారి మా వీడియోస్ అన్ని చూసి మీరు ఆ 90 days డైట్ ప్లాన్ని స్టార్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనము ఏం డిస్కస్ చేసుకుందామంటే ఏ ఫుడ్స్ మనము తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది మన స్కిన్కి అన్నది డిస్కస్ చేసుకుందాం. చాలా మటుకు ఈ ఫుడ్స్ని అవాయిడ్ కూడా చేయొచ్చు. లేదు ఇంకా మేము అవాయిడ్ చేయలేము అన్నప్పుడు దీన్ని లిమిటేషన్లో తీసుకోవడంలో మనకు ఎక్కువగా హెల్ప్ అవుతుంది. ద ఫస్ట్ ఫుడ్ వచ్చేసి షుగరీ ఫుడ్స్. ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మన స్కిన్ లో గ్లైకేషన్ అన్న ప్రాసెస్ జరిగేసేసి ఆ షుగర్స్ వల్ల మన స్కిన్లో అక్నీ ప్రాసెస్ని ట్రిగర్ చేసేసి మనకు ఎక్కువగా అక్నీ అంటే పింపుల్స్ రావడం ఎక్కువగా చూడొచ్చు అనమాట. ప్రాసెస్ ఫుడ్స్ తగ్గించడంలో కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ ఫుడ్స్లో ఏమవుతుంది అని అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు అక్నీ ప్రాసెస్ ఎక్కువగా చూడొచ్చు. అండ్ దట్ టు ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్, చీజ్, బటర్ అండ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని కూడా తక్కువ మోతాదులో తీసుకుంటే మనకు స్కిన్కి చాలా మంచిదన్నమాట. నేను చెప్పిన ఈ 3 ఫుడ్స్ని మీరు లిమిటేషన్లో తీసుకున్నారు అని అంటే మీకు న్యాచురల్ గ్లో పెరుగుతుంది. దట్టు నేను చెప్పిన ఆ టాప్ ఫుడ్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మీకు న్యాచురల్ గ్లో కూడా మీ ఫేస్లో చూడొచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఫుడ్స్ అన్నీ కలిసి ఉన్న మా డైట్ ప్లాన్ని స్టార్ట్ చేయండి. ఇంకా ఎవరెవరు ఈ ఫుడ్స్ని స్టార్ట్ చేయలేదో ఇవాల్టి నుంచి మీరు మీ డైట్లో ఈ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. మీకు న్యాచురల్ బెనిఫిట్స్ చాలా పొందొచ్చు అనమాట. సో మళ్ళీ ఇంకొక టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.